చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ని పావులాగా వాడుకుంటున్నాడు వీడు. అంతే. నెక్స్ట్ వాడు పవన్ కళ్యాణ్ వీడితో అటాక్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా వాడు ఈ మధ్యన వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది కదా. కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్నాడు. వాడి పార్టీలో వాళ్ళలో ఒకరు పోటాడుకుంటున్నారు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ వీడు చెప్పినట్టు వాడు వినాల్సి వస్తుంది. అది ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. సో ఏంటంటే ఇది ఎన్నాళ్ళు ఇస్తుందో గవర్నమెంట్ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే కూటమి అన్నది ఎక్కడ చూసినా కూటమి అంటున్నాడు. కూటమి ప్రకారం 3 పార్టీలు చూస్తున్నాయి. 3 ముక్కలు అటే అవుతుంది ఏపీ. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? ఆయనకి ఏం తెలుసు ఆ డెవలప్ అవడానికి? ఆయనకి ఏమి విధానం ఏం తెలియదు కదా. ఇచ్చిన శాఖలకి ఏ మేరకు న్యాయం చేస్తున్నారండి? ఎవరు? ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కదా, ఆయనకి ఇచ్చిన శాఖలకి ఏ మేరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? ఆయన ఇచ్చిన శాఖ ఆయన సరిగ్గా చేయట్లే. గట్టిగా మాట్లాడితే మేము అన్నీ ఆల్రెడీ మేము చూస్తూ ఉంటాం కదా. మేము స్త్రీశక్తి పథకంతోనే మన ఏపీ పాడైపోయింది. అసలు ఫంక్షన్లు అనేది కంప్లీట్లో ఎత్తేసాడు. రేషన్ కార్డులు ఎత్తేసాడు. అది ఒకదానికి చెప్తుంటే ఎందుకంటే అయిపోయింది. 2 years అవనే అయిపోయింది. ఇంకా 1 yearలో ఏమైనా జరుగుతుందా? జరగదు కదా. ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది. విజయ్ గారు తమిళనాడులో సీఎం అయిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు. ఏమని ట్రోల్ చేస్తున్నారంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయినారు. అవును, సింగిల్ లార్జెస్ట్ మెంబర్. దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అనేసి రోజా గారు, అంబటి రాంబాబు గారు ఎప్పుడైతే విజయ్ గారు అవును సింగిల్గా పోటీ చేసే స్టామినా లేదు. ఒకవేళ సింగిల్గా పోటీ చేసి సీఎం అయితే లేదు, జరగదు. నన్ ఆఫ్ ది మ్యాటర్. నో. అంటే ఇంకోటి కూడా అంటున్నారు. ఏమన్నారు అంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరగడం తప్ప. అవును, ఆయన ప్లేట్ అయింది, ఈయన ప్లేట్ అయింది, ఈయన ప్లేట్ 3 ప్లేట్లు తిరుగుతున్నారు కదా. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇలా అన్నారు. ఏం చేయట్లేదు, తిరగడానికే సరిపోతుంది. అవును, కాలక్షేపం అంతే, కాలయాపన అంతే. ఇప్పుడు ఆ డబ్బంతా మన మీదేగా పడేసేది. మనమేగా. మన లేదు, వాడు గవర్నమెంట్ లేదు కదా. ఏం చేయట్లేదు అంటారా? ఏం సార్, నాట్ బ్యాడ్. అది ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే చెప్పాను కదా, ఇంకేం చెప్పను. అబ్సల్యూట్లీ నాట్ బ్యాడ్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అయితే ఆయనకి మరి ఆయనది మేము ఆ ఉద్దేశం మేము చెప్పలేము. ఓటు వేసాం కాదంటలేదు, కానీ ఆయన ఉద్దేశం కూడా ఆయన పట్టించుకోవట్లేదు. కానీ ఆయన ఏదో చేసాం, ఏదో లాగేస్తున్నాం, ఏదో పొడి చేస్తున్నాం ఉన్నాం, కానీ ఏమి ఉండదు. అర్థమైందా? ఈ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాడు, కానీ ఆయన ఉద్దేశం కూడా నాకు నచ్చలేదు. నా ప్రభుత్వం ఇది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉందని పనితీరు? బాగాలేదన్న, నచ్చలేదు. విజయ్ గెలిచాక తమిళనాడులో, ఇక్కడ ఏపీలో సూపర్ అన్న. విజయ్ గెలిచాక సూపర్ అన్న. తమిళనాడులో విజయ్ గారు లాగా పవన్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలని వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఏపీలో. సింగిల్ గా పోటీ చేస్తే పవన్ నీ క్వశ్చన్ చెప్పనన్నా. చిరంజీవి గారు ఒక సింగిల్గా పెట్టాడు. మొగల్దూరులో ఆయన ఆటో మీద వెళ్తే ఆటో బాల్ తడిపోయినా ఆయన మనుషులను పట్టించుకోలేదు. ఆయన మేమే వెళ్ళాం, కానీ అర్థమైందా? ఆయన పట్టించుకోలేదు చిరంజీవి గారు. అవునా? తర్వాత ఈయన ఏదో సింగిల్గా పార్టీ పెట్టాడు, ఏదో గెలిచాడు. అది దొంగ ఓట్ల వల్ల గెలిచాడు ఆయన పవన్ కళ్యాణ్. అవును, ఓకేనా? జగన్ అంతా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో సింగిల్ గా జనసేన వెళ్తే ఎలా ఉంటది ఆంధ్రప్రదేశ్లో? ఏముండదన్న. ఎందుకు అక్కడ పవన్ గారు, అక్కడ విజయ్ గారు గెలిచినప్పుడు తమిళనాడులో, ఇక్కడ పవన్ గారు ఎందుకు? ఏముండదన్న. పవన్ కళ్యాణ్ రాడన్న. ఈసారి జగన్ వస్తాడన్న. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు, జగన్ వస్తారంటున్నారు. నాకు జగన్ పరిపాలన బాగుందన్న. అది పవన్ గారు నచ్చల పరిపాలన నాకు నచ్చలేదన్న. అది ఆయన ఏం పట్టించుకోవట్లేదు కూడా. అది ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్సులు పెట్టాడు. దేనికన్నది? అది ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి పెట్టకపోతే అది తప్పు అన్న, చాలా తప్పు. అది ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద నాకైతే నచ్చలేదన్న. కొడతానంటే అది కానిపోయింది. కానీ సామాజిక పరంగా చూసుకుంటే ఆయన సామాజిక వర్గం ఓట్లు 25% ఓట్లు ఉన్నాయి. ఉంటే ఉండొచ్చు. మిగతా కులాలను కలుపుకుంటే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలి, కానీ ఆ పద్ధతి రాదు. అది పద్ధతి అది కాదు, కరెక్ట్ కాదు. కుల భేదాలతో వస్తే అది కానిపోయింది. కులాలుగా రహితంగా ఉంటేనే ఉంది కదా. ఆయన కులాలతో ఉంది. విజయ్ గారికి సాధ్యమైంది. ఆయన ఏం పట్టించుకోకుండా ఆయన ఓటేశారు కదా. అసలు ఆయన రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చిండు. అదే బాబాయ్, మరి అక్కడ ఆయనకి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదు? పవన్ గారికి ఆయనకి చాలా తేడా ఉంది. ఆయన ఇప్పటికి ఒకళ్ళకి తిట్టి అరగడు. బూతులు ఒక బూత్ అడిగి అరగడు ఆయన. అవునా? మరి ఈ బూతులు ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఇట్లాంటిలో ఫైర్ ఎక్కువ అంటే అది ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఫైర్ చేస్తే ఫైర్ చేస్తానంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైర్ చేస్తానంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ సంగతే. వచ్చే ఎన్నికల్లో జనసేన బయటకు వచ్చేసి కూటమి నుంచి 170 స్థానాల్లో పోటీ చేస్తే గెలవలేడు. ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటారు? కూటమి ప్రభుత్వానికి ఉంటదిలే, కానీ పవన్కి ఉండదు. అసలు ఆ కూటమి వస్తుంది. ఈ పథకాలన్నీ చేత. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయం ఆడదండాలు బాగున్నాయి దీనికి.
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయనకు కూడా అనుభవం తక్కువే కదా. ఆయన ఓకే, బట్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలా, ఆయన లేకుండా ఈయన కూడా చేసేదిలే. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఆయన, ఇప్పుడు ఈ ఫీల్డ్ కొత్త మీద అనుభవం తక్కువ, అందుకే అడుగుతున్నారు ఆయన పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు పర్వాలేదులే. డిప్యూటీ సీఎం అయ్యాక, ఒక్క నిమిషం, డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? ఆయన వల్ల మంచి అయింది కదా. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వమే కదా, ఆయన మంత్రిగా ఉన్నారు, కూటమిలో ఉన్నాడే కానీ ఆయన వల్ల మంచి జరిగింది ఏమి లేదు. ఏంటి మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ గారి మీద ట్రోలింగ్ నడుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం? అది ఏమిలే, సినిమా ఆడ వేరు ఈడ వేరు. ఓకే, ఆడ ఎప్పుడో ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి ఒక తూరు ఒకరిని మారుస్తూనే ఉంటారు. అదొకే, బట్ అక్కడ సినిమా హీరో సీఎం అయ్యారు, ఇక్కడ ఈయన కూడా సినిమా హీరోనే. ఈయన కూడా సినిమా అంత లేదు ఈడ. ఇక్కడ అంత లేదంటారా? ఏంటి ఈసారి ఒకళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు? నమ్మకాలు తక్కువ, నమ్మకాలు తక్కువే. వీళ్ళు కూడా నమ్మకం తక్కువే. ఎందుకు అంత పెద్ద హీరో అయ్యుండి ఎందుకు జనాలు నమ్మట్లేదు? కూటమి కూడా వీళ్ళ చీలిన కూడా తక్కువే. కూటమి చీలితే ఎవరికి లాభం? అది ఆయనకే లాభం. జగన్మోహన్ రెడ్డి గారిగా. థ్యాంక్స్. మీ అభిప్రాయం ఏంటంటే పొలిటికల్గా నాకంత ఐడియా లేదు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి. ఉన్నారు కరెక్టే. ఎలా ఉంది ఆయన పనితీరు డిప్యూటీ సీఎంగా? నాకైతే అంత డెప్త్ ఏం కనిపిస్తుంది. అంతేం కనిపించలేదు మీకు? కనిపించలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, దాని మీద ఒపీనియన్ ఏంటి సార్? అంటే దీని గురించి చూసే ఉంటారు కదా? చూసాను, కాకపోతే అది వేరు ఇది వేరు. తమిళనాడు వేరు, తెలుగు మందు వేరు కదా. ఓకే, ట్రోలింగ్ అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే ఆయన అక్కడ పెద్ద హీరోని, ఇక్కడ ఈయన పెద్ద హీరోనే, పెద్ద సూపర్ స్టార్ హీరోలు నేను అడిగేది. ఇప్పుడు అక్కడ ఆయనకు సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాలేదు పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటారు మీరు? అది వాళ్ళ గవర్నమెంట్ని బట్టి, వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి, ప్లస్ అంతే అంటారు, వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అది కష్టం. అవును, ఇదైతే క్లారిటీ చెప్పేసారు. ఎందుకు అవ్వదు అనుకుంటున్నారు పవన్ గారు సింగిల్గా పోటీ అంటే అయ్యేలా ఉంటే ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు కదా, ఈ వాటికి అయిపోవాలి కదా. ఓకే, ఫైనల్గా ఇబ్బంది పెట్టండి సార్. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి మీ అభిప్రాయం? గుడ్ హ్యూమన్ బీయింగ్. అదొకే. పొలిటికల్గా పర్లా చేస్తున్నారు, వాళ్ళ పిఠాపురం వరకు ఓకే, ఇంకా తెలియాలి. చాలా థ్యాంక్. చేస్తారంటారు, తెలియదంటారా? ఓకే, ఫాలోవర్ అసలు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు తెలుసు. నీకు తెలిసినంత వరకు అయితే, నువ్వు ఫాలో అయినంత వరకు అయితే నీకు అనిపిస్తుందా చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది, ఏంటో వింటారా? ఏంటంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం పవన్ కళ్యాణ్ అనేది ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మేము సరే, అది ట్రోలింగ్ ఇంకా ఛాలెంజ్ అవుద్దేమో కదా. ఓకే, అంటే అలా విమర్శిస్తున్నారు, అలా ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ సింగిల్గా పోటీ చేసే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు? నీ అంచనా ప్రకారం కష్టపడితే అవుతారు. ఇంకో మాట అంటున్నారు, ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి విజయవాడకి తిరగడమే సరిపోతుంది, ఏం చేయట్లేదు అంటున్నారు. నిజమే అంటారా? నేను వినలేదు దాని గురించి. చేస్తున్నారా కానీ పవన్ కళ్యాణ్ గారు? తెలియదు, మరి తిరుగుతుంటే తెలియదు మరి నాకు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? బాగా